హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్లో అంటే మీ మొబైల్లోనే మీరు ఈ యాప్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్లో మీరు సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సేవింగ్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మేము ఏదైనా వేరే బ్యాంక్ యొక్క సేవింగ్స్ అకౌంట్ని మొబైల్లో ఎలా ఓపెన్ చేయాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ బ్యాంక్ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఇండి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అంటే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక ఆ తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు స్టార్ట్ నౌపై క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయడం వల్ల మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ మీరు సబ్మిట్ అయితే చేసి అంటే ఎంటర్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేస్తే మీరు ఒక ఎంపిన్ అయితే ఇక్కడ మీరు సెట్ అయితే చేసుకోవాలి. సో యాప్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఎంపిన్ అయితే అడుగుతుంది. సో మీరు యాప్ని ఓపెన్ చేసే టైంలో ఈ ఎంపిన్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో మీరు ఇక్కడ నుంచి ఎంపిన్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సేవింగ్స్ అకౌంట్పై క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, సేవింగ్స్ అకౌంట్పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో కింద లెట్స్ గెట్ స్టార్టెడ్పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది పేజ్. సో ఇక్కడ మీరు మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఎంటర్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీ లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ లొకేషన్ అయితే మీరు ఇక్కడ అంటే మీ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడగటం అయితే జరుగుతుంది. సో అవేంటో చూద్దాము. సో లెట్ us know bit about yourself. సో పర్సనల్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసి కన్ఫర్మ్ దగ్గర టిక్ అయితే చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే సో సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేస్తే యాడ్ నామినీ అని రావటం జరుగుతుంది. సో మీరు ఇన్ కేస్ నామినీని యాడ్ చేయాలి అనుకుంటే ఎస్పై క్లిక్ చేయడం ద్వారా కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఈ విధంగా మీ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే రావటం జరుగుతుంది. సో ప్రొసీడ్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఫండ్ యువర్ అకౌంట్ దగ్గర మీరు ఫండ్స్ అయితే యాడ్ అయితే చేయవచ్చు, లేదా ఫ్రెండ్స్ మీరు స్కిప్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు స్కిప్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్, హియర్ యు ఆర్ ఇన్ ది సేవింగ్స్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ యొక్క బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. అయితే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ ఫుల్ కేవైసీ అని ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ అయితే చేసిన తర్వాత స్టార్ట్ వీడియో కేవైసీ అయితే మీరు క్లిక్ అయితే చేయండి. సో ఆ బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయ్ అయితే మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి షో అయితే చేయాలి. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర కంపల్సరీగా పెన్, పేపర్ అలాగే పాన్ కార్డ్ మీ దగ్గరలో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎటువంటి నాయిస్ లేని ప్లేస్లో మీరు కూర్చోవాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉండే చోట మీరు కూర్చోవడం వల్ల మీ ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఎస్ ఐఎమ్ రెడీపై క్లిక్ చేయడం ద్వారా సో ఆ ఎంప్లాయ్ అయితే మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అలాగే వాళ్ళు చూపించాలి అని చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు వాళ్ళకి చూపించండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో లాస్ట్లో థ్యాంక్ యూ అని రావటం జరుగుతుంది. యువర్ కాల్ వాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ. సో ఈ విధంగా మీరు సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మేము నెక్స్ట్ ఏ బ్యాంక్ యొక్క సేవింగ్స్ అకౌంట్పై వీడియో చేయాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు చేసిన బ్యాంక్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇటువంటి వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము. సో ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్కి ఒక లైక్ అయితే ఇవ్వండి.